ఇది హైదరాబాద్‌లో జరిగిన యథార్థ సంఘటన. యువకుడు 32 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఆట ఆడుతూ కుప్పకూలిపోయి చనిపోవటం జరిగింది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ఇది. మరి ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిదని బైబుల్ చెప్పిన మాట స్పష్టంగా ఈ యొక్క సందర్భాన్ని చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది కదా! కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. రేపు మనది కాదు. సమయం ఉండగానే దేవుని చేతిలో నిన్ను నువ్వు పెట్టుకొని, దేవుని యొక్క ఉన్నతమైన మార్గాలలో నడుస్తూ ఈ లోక యాత్రను ముగించు. మరి నీ యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరవలసిన అవసరత ఉన్నది. మనము లోకస్తుల వలె కాక క్రీస్తును ఎరిగిన వారంగా అడుగులు ముందుకు వేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.